ఏదైనా పాత్రికేయులతో సమావేశం సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ సమావేశంలో ఉండేవి మాటల ఢమఢమలు ఉంటాయి. కానీ ఇప్పుడు పాత్రికేయులకి వాటికంటే ముందు పూల గుమ్మగుమ్మలు చూపించారు రాఘవేంద్రరావు గారు. మీరు ఈ పాటలో అన్ని లక్షల పూలు చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఈ ప్రాంగణంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు పాటలో ఉన్న పువ్వులు చూసిన వాళ్ళు వేదిక ముందున్నారు. ఒకరు ఆ పువ్వుల వెనకాల ఉన్న ముళ్ళు చూసిన వాళ్ళు వేదిక మీద ఉన్నారు. వాళ్ళ ఆ ముళ్ళ బాటలో నడిచి ఈ ఓం నమో వెంకటేశాయ అనే ఒక కల్పవృక్షాన్ని మన ముందు ఉంచారు. ఆ కల్పవృక్షంలో పూసిన పువ్వులు లాంటి వాళ్ళం మా పాటల రచయితలం. కానీ ఆ కల్పవృక్షానికి బలమైన వేరు కావాలి. ఆ వేరు కథ, ఆ కథాబలాన్ని అందించింది భారవి గారు. వారికి ధన్యవాదాలు మొదటగా. రెండవది ఆ కల్పవృక్షానికి పట్టుకొమ్మలు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు గారు, సంగీతాన్ని అందించిన కీరవాణి గారు, నటన్ని తన భుజాల మీద మోసుకెళ్ళిన నాగార్జున గారు. అన్ని చిత్రాల్లోనూ కల్పితం ఉంటుంది, కానీ ఈ చిత్రంలో ఉన్న ఒక కల్పితం సత్యానికి అతి దగ్గరగా ఉంది. కారణం ఏంటంటే, దేవుడు ఎక్కడ అంటే మనం అలా పైకి చూస్తాం. ఈ చిత్రంలో నటించిన వెంకటేశ్వర స్వామిని కూడా మన ఎత్తుకి ఇలా పైకి చూసే చూడాలి. ఆ విధంగా కూడా దర్శకులు కల్పనకి సత్యానికి ఉన్న ఆ అంతరాన్ని తగ్గించి రెండింటికి దగ్గర చేసి కల్పన సత్యం అనేవి కవల పిల్లలు అన్నట్టుగా మాయ చేసి ఈ చిత్రాన్ని అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఇక ప్రయత్నం జరిగింది, ఫలితం మీ చేతుల్లో ఉంది. అయితే ఈ సినిమాలో నేను రాసిన పాట గురించి చూస్తే, నా వయసు 32, 64 సంవత్సరాలకు రావాల్సిన అవకాశం సగం జీవితంలోనే సినిమా యొక్క పతాక సన్నివేశానికి పాట రాసే అవకాశం లభించింది. ఈ అవకాశం ఈ 10 సంవత్సరాలుగా నేను పడిన కష్టానికి ప్రతిఫలంగా కాకుండా రాబోయే 10 సంవత్సరాల్లో నేను నిర్వర్తించాల్సిన బాధ్యతకి తార్కాణంగా, బాధ్యతకి సూచనంగా నేను భావిస్తూ ఈ తరువాత వచ్చే 10 సంవత్సరాల పాటల్లో ఎంతో కొంత బాధ్యతను కనబరుస్తానని మాటిస్తూ విరమిస్తున్నాను. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.